హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు చాలా మంచి వాతావరణం రావడం జరిగింది. పలు బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా 7,295 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మనకు ఏపీకి 167, తెలంగాణకు 122 పోస్టులు ఉన్నాయి. యూపీకి 944, తమిళనాడుకి 792, మహారాష్ట్రకి 772 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 10 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్లోను, మెయిన్ ఎగ్జామ్ 2019 జనవరి 20 అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ తాలూకు లింక్ ఇచ్చాను. ఆ పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పొందుతారు. సో దయచేసి వీడియోని చివరకు చూసి తర్వాత మీరు డౌన్ చేసుకోండి. ఇక్కడ మనకు అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు లింకప్ అయి ఉండి వాటిలో ఉన్న ఖాళీలకి భర్తీ చేయడానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు 18/9/2018 నుంచి 10/10/2018 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఎయిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మనకు పేమెంట్కి 18/9/2018 నుంచి 10/10/2018 వరకు కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. దీనికి ముందుగా మనకి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కన్నా ముందుగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రీ ఎగ్జామ్కి మనకు హాల్ టికెట్స్ అనేవి నవంబర్లో మనకు వీళ్ళైతే ఇస్తారంట. సో దీనికి సంబంధించి ప్రీ ఎగ్జామ్ అనేది మనకు 26/11/2018 నుంచి 1/12/2018 వరకు కూడా ఈ యొక్క ప్రీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో ఇంకా డైరెక్ట్గా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి మీరు హాజరు అవ్వాలనుకుంటే మనకు ఈ యొక్క కాల్ లెటర్స్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి నవంబర్లో అయితే అందుబాటులోకి వస్తాయి. ఎగ్జామ్ మాత్రం డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 15, డిసెంబర్ 16 తేదీల్లో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్ అనేది మనకు డిసెంబర్ 2018లో కానీ లేదంటే జనవరి 2019లో కానీ వచ్చేస్తాయంట. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ చెప్పి ఇచ్చారు. సో మెయిన్ ఎగ్జామ్ సంబంధించి జనవరి 2019 అయితే మెయిన్ ఎగ్జామ్ సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. మెయిన్ ఎగ్జామ్ అనేది మనకు 20వ తారీఖున అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారంట. సో తర్వాత మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకు ఏప్రిల్లో ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పాను. తర్వాత మనకు ఏజ్ విషయానికి వెళ్ళినట్లయితే మినిమం మీకు 20 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలి. కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. SC/ST సంబంధించి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రం 3 years అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకు డిజేబుల్తో బాధపడుతున్నారో సో వారికి సంబంధించి మనకు 10 years అనేది మనకు వారికైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలన్నమాట. ఓకేనా, సో తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పరిశీలన చేసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 30 మార్కులు ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఇస్తారు. 20 minutes టైం ఉంటుంది. న్యూమరికల్ అబిలిటీలో మనకు 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. 20 minutes టైం ఇస్తారు. రీజనింగ్ అబిలిటీలో 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. 20 minutes టైం ఇస్తారు. 100 మార్క్స్ అనేది వీళ్ళైతే కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 50 మార్కులు ఉంటుంది. 35 నిమిషాలు టైం ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు ఉంటుంది. 35 నిమిషాల సమయం ఇస్తారు. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మీద 50 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ అనేది ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు. కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు ఉంటుంది, 45 నిమిషాలు ఉంటుంది. ఇలా మనకు 190 ప్రశ్నలు ఇస్తారు, 200 మార్కులు అనేది ఉంటుంది, 120 నిమిషాలు అనేది మనకు ఎగ్జామ్ ఇస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఈ యొక్క ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 కింద మనకు కోత అనేది విధిస్తారు. అప్లికేషన్ ఫీజు వెళ్ళినట్లయితే SC/ST PW ఎక్స్ సర్వీస్మెన్కి 100 రూపీస్ అనేది ఉంటుంది. సో మిగతా అన్ని కేటగిరీ వారు కూడా 600 రూపీస్గా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేటప్పటికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మనకు యొక్క ఎగ్జామ్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు తెలంగాణలో చూసినట్లయితే మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. ఓకేనా,
సో నెక్స్ట్ మనం పరిశీలన చేద్దాం ఈ యొక్క ఖాళీల గురించి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఖాళీలు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కూడా ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అని ఇచ్చాను కదా, ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైనా సరే డిజేబిలిటీ ఉన్నా, సో స్పెషల్గా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా సరే ఆ యొక్క ఫామ్స్ని మీరు ఈ యొక్క పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసారు కదా, ఇవి మనకు పీడిఎఫ్లో 43 నుంచి అనుకుంటాను. సో చూసుకోండి, ఇవన్నీ కూడా ఫామ్స్ అనేవి ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫామ్స్ని నింపి సబ్మిషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఫామ్స్ అన్నీ కూడా మనకు అప్లికేషన్లోనే ఉంటాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.